హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. తెలంగాణలో రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి స్టూడెంట్స్ గ్యాదర్ చేసుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక అఫీషియల్ కీ రిలీజ్ అవుతే చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకొక వైపు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత డిసెంబర్‌లో నియామక పత్రాలు ఇస్తాము అని చెప్పి కొన్ని ప్రెస్ మీట్స్‌లో కొంతమంది చెప్పడం, డిసెంబర్‌లో అవుతది అని చెప్పి చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేయడం. ఇంకొక వైపు ఇవాల్యుయేషన్ అయిపోయింది. సో రిజల్ట్స్ ఇవ్వడమే తరువాయి అని చెప్పి ఇలా ఎన్నో విని స్టూడెంట్స్ అంతా చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి, గ్రూప్ 2, గ్రూప్ 3కి వీటన్నిటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకు రావడం జరిగింది. సో ఆ అప్డేటే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి గనక మనం చూస్తే యూ కెన్ లుక్ ఎట్ హియర్. ఇది ఈనాడులో మనం ఇవాళ వచ్చిన క్లిప్పింగ్ ఇది. సో దీని ప్రకారం చెప్తోంది, టోటల్‌గా దీని సమరీ ఏంటంటే మార్చ్ 31 లోగా పెండింగ్ అంటే కొత్త నోటిఫికేషన్స్ అనేటివి మే 1 నుంచి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తాం. ఆ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఖాళీలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీల గురించి మార్చ్ 31 లోగా స్పష్టత తీసుకొని ఏప్రిల్‌లో దానికి సంబంధించిన వర్కౌట్ చేసి మే నుంచి కొత్త నోటిఫికేషన్ అండ్ అంటే ఆ మే 1 నుంచి జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6 to 8 మంత్స్‌లో టోటల్ ప్రాసెస్ పూర్తయిపోవడం అండ్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత కూడా సో వీలైనంత త్వరగా కీ ఇచ్చే విధంగా, సో ప్రక్రియ మొత్తం పూర్తయ్యే విధంగా మేము తదుపరి కార్యాచరణ ఉంటుంది అని చెప్పి ఇందులో ఇచ్చారు. అండ్ అలాగే మనం చూస్తే ఇవాళ అంటే January 8న మనకి ఇక్కడ చూస్తే యూ కెన్ లుక్ ఎట్ హియర్ Jan 8. ఈ Jan 8న ఇవాళ గ్రూప్ 3కి ఇస్తాము అండ్ గ్రూప్ 2కి కూడా త్వరలోనే అంటే ఒక 2 డేస్లో గ్రూప్ 2కి సంబంధించిన కీ కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకొక న్యూస్లో భాగంగా ఇక్కడ మనం చూస్తే పెండింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మార్చ్ 31 కల్లా కంప్లీట్ చేసి ఫలితాలు తొందరగా ఇస్తాము అని చెప్పి ఇందులో కూడా మనం చూడొచ్చు. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్ అండ్ అలాగే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు కూడా అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఫలితాలు ఒక వారం 10 రోజుల వ్యవధిలో వీటికి సంబంధించి టోటల్ రిజల్ట్స్ ఇస్తాము అని కూడా ఈ క్లిప్పింగ్ లో మనం చూడొచ్చు. సో గైస్ అంటే ఒక అప్డేట్ వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో త్వరలోనే గ్రూప్ 1, 2, 3 ఏదైతే ఎగ్జామ్ జరిగిందో వాటికి సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేస్తారు అండ్ కీ కూడా త్వరలోనే రాబోతుంది అని చెప్పి స్పష్టత ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి మాత్రమే కాకుండా ఈ గ్యాప్ లో మే 1 నుంచి నోటిఫికేషన్స్ ఇస్తారు అంటే సో బేసికల్ గా ఎప్పుడు చెప్పాల్సిందే, మొత్తం ఖాళీగా ఉండకుండా మీకు తోచిన టైంలో ఎంతో కొంత అప్డేట్ అవుతూ ఉంటారు అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇప్పుడే కాదు, ఆల్రెడీ మొన్న రాసిన గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిన స్టూడెంట్స్ కూడా మళ్ళీ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ చాలా క్లియర్గా అంటే ఏవో పర్సనల్ రీజన్స్ వల్ల అంతకుముందు సరిగ్గా ప్రిపేర్ అయి ఉండకపోవచ్చు, ఇప్పటి నుంచైనా ప్రిపేర్ కావాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేసేశారు. అండ్ అలాగే దానికి సంబంధించి ఇది మాత్రమే కాకుండా హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 1673 వేకెన్సీస్ ఐ థింక్ ఇవాల్టి నుంచి అనుకుంటా January 8 నుంచే అప్లికేషన్ ఫిల్ చేసే ఛాన్స్ కూడా స్టార్ట్ అయింది. 1673 పోస్ట్స్ చాలా చిన్న క్వాలిఫికేషన్ తోటే. సో జస్ట్ మోస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ తో సిలబస్ తో ఉంది. ఈ హైకోర్టు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, అప్లై ఎలా చేయాలి, సో ఎవరు దానికి ఎలిజిబుల్, దానికి ఎలా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన వీడియో స్పష్టంగా ఇంకో వీడియో చేస్తాను. సో దీన్ని బట్టి సో మళ్ళీ ఫ్యూచర్లో అంటే లాంగ్ టర్మ్లో గ్రూప్ 1 ప్రిపేర్ కావాలి, గ్రూప్ 2 ప్రిపేర్ కావాలి, గ్రూప్ 3 ప్రిపేర్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన అన్ని స్థాయిలో ఇండివిజువల్ సబ్జెక్ట్స్, ఫుల్ లెంత్ సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించిన కోర్సు, టెస్ట్ సిరీస్ అన్ని కూడా మన రోహిత్స్ అకాడమీ యాప్లో ఉంటాయి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే 9110556858. సో డైరెక్ట్ ఇది మీరే నాకు వాట్సాప్ చేయొచ్చు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, 3 కానీ దానికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా దీనికి వాట్సాప్ చేయొచ్చు. సో టోటల్గా మార్చ్ 31 లోగా
పెండింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఖాళీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏప్రిల్‌లో వర్కౌట్ చేసి మే నుంచి కొత్త నోటిఫికేషన్ అండ్ ఆ మార్చ్ 31 లోగా ఏవైతే పెండింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేసి గ్రూప్ 1, 2, 3 ఈ ఫలితాల్ని కూడా ఒక వారం 10 రోజుల్లో రిలీజ్ చేసేస్తామని చెప్పడం. ఇవాళ గ్రూప్ 3కి ఇచ్చేస్తారంట అండ్ ఇంకొక 2 డేస్‌లో గ్రూప్ 2కి కూడా ఇచ్చేస్తారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాసెస్ అంతా కూడా వేగవంతం అవుతుంది అని చెప్తున్నాం. అండ్ అలాగే 2025 నోటిఫికేషన్‌కి సంబంధించి ఒక మంచి అద్భుతమైన అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్స్ ఇవ్వడానికి 2 ప్రభుత్వాలు కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థాంక్ యూ సో మచ్.